ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసయ్య మహిమ కలిగిన నామమున ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రైజ్ ద లార్డ్. జీవమైనటువంటి దేవుని యొక్క మార్గంలో ఆయన యొక్క పరిపూర్ణతను వెనుదీయక వెంబడించేటువంటి మన జీవితాల్లో దేవుని యొక్క దైవత్వము మనము ఏ రీతిగా హృదయంలో ఉంచుకోవాలో, ఆయన దైవత్వాన్ని కాదని మరొక దానిని మనము వెంబడించకుండా ఉండాలి అనేటువంటి ఆలోచనని దేవుడు మనకి బహుబలంగా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నేనే దైవాన్ని, నేను తప్పించి మరొకటి మీ జీవితాల్లో మీరు కలిగి ఉండొద్దు. ఎందుకంటే ఈ పరిశుద్ధ దైవ మార్గాన్ని వెంబడిస్తూ ఉన్నారు కదా. ఇట్లా వెంబడించేటప్పుడు మీ జీవితాల్లో మీకేమవుతుందంటే, సరి అయింది మన ఎదుటికి వచ్చేటప్పుడు శ్రమలకి గురి కావటం, నిజమైంది మనము కలిగి ఉన్నప్పుడు మన జీవితం కొంచెం అల్లకల్లోలం కావటం మనం చూస్తూ ఉంటాం. అప్పుడు మనకి తెలియాలి, నేను సరియైన దాంట్లోనే ఉన్నానేమో. ఎందుకంటే సరి అయినది మనము నిలబడకుండా ఉండాలని, సరి అయినటువంటి దానిని మనం వెంబడించకుండా ఉండాలని లోకము, అలాగనే లోకంలో ఉన్నటువంటి దాని యొక్క ప్రతినిధులు మనల్ని పట్టుకొని బంధించి ఆయన నుంచి వేరు చేయాలని అనేక రకాలుగా తంటాలు పడతా ఉంటారు. అటువంటి వారిని దేవుడు ఏమంటా ఉన్నాడంటే, దైవత్వం అయి ఉన్నటువంటి నేను మీ జీవితాల్లో ఎదురై ఉన్నా కాబట్టి అటువంటి క్రియలని మీరేం చేస్తారంటే దూరముగా ఉంచి ఆ క్రియలకి పాల్పడేటువంటి వారిని నిస్సందేహంగా నశింపచేయాలి. సందేహం అనేది లేకుండా మీరేం చేయాలంటే అటువంటి వారిని, మిమ్మల్ని తోవ తప్పించేటువంటి వారిని సంహరించాలి. పాత నిబంధన కాలం నుంచి దేవుడు స్పష్టంగా దేవుని ప్రజలకి ఆజ్ఞ ఇచ్చి వారిని నడిపించినట్లు మనం చూస్తాం. ఈ కొత్త నిబంధన కాలంలో కూడా అదే ఆజ్ఞ అదే విధంగా మనకి స్పష్టంగా ఎదురైతా ఉంది. ఒకానొక సందర్భంలో దేవుని ఉద్దేశము, ఆయన దైవత్వం ఎడల, ఆయన శక్తి ఎడల మనకు ఏ రీతిగా సూచనలు ఇచ్చి ఇట్లాగా మీరు ఉండాలని చెప్పిందో ఇప్పుడు కూడా అదే సూచనలు మనకి ఈ నూతన నిబంధనలో ఇవ్వటం జరుగుతూ ఉంది. ఒకసారి చెప్పింది అర్థం కాకపోవచ్చు, మరలా ఒకసారి ఆలోచన చేసుకుంటా విన్నట్లయితే అర్థమవుతుంది. చూద్దాము. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు, అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మ్రొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేని ఎందైనను నీ మధ్య కనబడిన ఎడల, అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయ క్రియను ఇశ్రాయేలీయులలో జరిగియుండుట వాస్తవమైన ఎడల. దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, నన్ను విడిచి మరొక దైవము, మరొక వారిని నడిపించేటువంటి శక్తి
అనేటువంటిది ఏదైతే మీ ప్రజల మధ్యలో మీరు చూశారో, మీరు విన్నారో, అటువంటి దానిని విచారణ చేయాలా? చూసినటువంటి మనుషుల్ని మీరు బాగా హెచ్చరిక చేసి నిజంగా చూసినవా లేదా? అయితే నువ్వు సాక్ష్యం చెప్పాలా. అలాగనే చేసినటువంటి వారిని సంఘంలో నిలబెట్టాల. క్రీస్తుని కాదని, తండ్రి దేవుణ్ణి కాదని, ఒకానొక సందర్భంలో తండ్రి దేవుణ్ణి కాదని ఆయనకు విరోధమై ఉన్నటువంటి వారి హృదయాలను ప్రేరేపించగలిగినటువంటి ప్రతిమలు, అన్య ప్రతిమలు, వాటిని అలాగనే వారికి కనిపించేటువంటి ప్రకృతిని, వీటిని ఎవరైతే అనుసరించడానికి సిద్ధపడి వాటిని అనుసరిస్తూ ఉన్నారో, ఇట్లాగా నీచమైనటువంటి హేయమైనటువంటి కార్యాన్ని మీ ప్రజలలో ఉన్నటువంటి వారు చూసినట్లయితే అసలు ఎవరు చేశారు? చేసినప్పుడు చూసిన వారెవరు? నిజంగా జరిగిందా లేదా అని బాగుగా విచారణ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవిత్రమైనది, అవలక్షణం అనేది పరిశుద్ధతలో కలిసి భాగంగా ఉండలేదు. అపవిత్రమైనది ఏదైతే ఉంటుందో అది పవిత్రతలో భాగాన్ని పంచుకోలేదు. ఆయన పరిశుద్ధమై ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఆయన పరిశుద్ధుడై ఉండి సంచారం చేస్తూ ఉంటాడు కదా. ఈ సంచారం చేసేటువంటి ఈ పరిస్థితుల్లో ఆయనకు విరోధమైనటువంటి ప్రతిమలు కానీ, ఆయనకు విరోధమైనటువంటి క్రియలు కానీ జరిగినట్లయితే ఆయన ఉగ్రత ఒక్కని వల్ల ఆ ప్రజల మీదకి, ఆ స్థలం మీదకి వస్తుంది. కనుక చూసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో యాజకునికి తెలియజేయాల. యాజకుడు ఆ చూసినటువంటి వారితో పాటుగా చేసినటువంటి వారిని సంఘంలో నిలబెట్టి విచారణ చేయాల. బాగుగా విచారణ చేయాల. జీవమునిచ్చి బతకమని అన్ని పరిస్థితులని మనకు అనుకూలపరుచుకుంటా, మీ జీవితాలకు సర్వసమృద్ధినిస్తా అని చెప్పి ప్రతి గడియలో మనలను విడువక మన పక్షమయ్యుండి మనలను నడిపించే ఇట్టి దేవుడు మనకుంటే మనకి మనము హాని చేసుకునే విధంగా ఇతరమై ఉన్నటువంటి వాటి జోలి ఎందుకు మనకి? ఇప్పటికీ ఈ స్థితిని కలిగినటువంటి వారు కోకొల్లలు, అంటే ఇంత అని చెప్పలేము. ఇప్పటికీ కూడా ఆయన పరిశుద్ధతలో పరిశుద్ధులమని చెప్పుకొని అనవసరమైనటువంటి, వారికి అక్కర లేనటువంటివి, వారిని పాడు చేసేటువంటి అపవిత్రమైనటువంటి క్రియలని నేర్చుకొని జరిగిస్తా ఆయన పరిశుద్ధతలో నిలబడి ఉన్నారు. వారు ఇంక ఎటువంటి కీడుని పొందుకుంటారు. కనుక ఆయన అసహించుకున్నటువంటివి, ఆయన వద్దు అని చెప్పినటువంటివి ఏమైతే ఉంటాయో వాటిని అసలు వాటిని కలిగే ఉండొద్దు. కొనసాగించడం కాదు, అసలు వాటిని కలిగే ఉండొద్దు. ఇప్పుడు విచారణ చేసి అసలు నిజమని చెప్పని తెలిసిందనుకోండి, ఏం చేయాలో చూడండి. 17 ద్వితీయోపదేశకాండం 17:2-3 వచనాలు చదవటం అయిపోయింది. 4వ వచనం, ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని గాని స్త్రీని గాని నీ గ్రామంలో వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టవలెను. దేవునిని కాదని వారికి మేలు జరుగుతుందని చెప్పనని మన పక్షంగా ఆకాశాన్ని అంటేటువంటి దేవుని శక్తిని విసర్జించి వారికి నాశనం కలుగజేసేటువంటి క్రియల జోలికి పోయారు చూడండి. వాళ్ళని తీసుకొని వచ్చి సంఘంలో నిలబెట్టి రాళ్లతోటి చావగొట్టి చంపాల. యేసు ప్రభు ఏమంటాడో తెలుసా? సాతానా పో నువ్వు నీ దేవుడైనటువంటి ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానంలో భాగంగా దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి వాగ్దానము మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు
యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. దేవునిని మాత్రమే సేవించాలి. మరలా చెప్తా ఉన్నా, దేవునిని మాత్రమే హృదయంలో ఉంచుకోవాలి. మరొక క్రియల జోలి, ప్రతిమలు, మన యొక్క నాశనాన్ని కోరుకునేటువంటి ఆయన యొక్క వాక్యము కానటువంటివి ఏమైతే ఉంటాయో వాటిని ఏం చేయాలంటే విసర్జించాలి. వాటిని తీసి దూరంగా విసిరేయాలి. వాటిని ఏ మాత్రం కూడా దరిదాపుల్లో కూడా రానియొద్దు. రానిచ్చారనుకోండి, మీకు మనుగడ అనేది ఉండదు. దేవుడేం చేయడు. ప్రస్తుతము దేవుడు ఈ కాలంలో ఏం చేయడు. ఆ ఇశ్రాయేలీయుల కాలంలో ఆ ప్రజల మధ్యలో ఎవరన్నా చూస్తే వారికి మరణ శిక్ష విధించేవాళ్ళు. ఇప్పుడు చూసినా సరే, ఇప్పుడు ఈ కాలంలో అట్లా ఎవరు చేసేవాళ్ళు లేరు కదా. ఏం జరుగుతుందంటే హేయమైనటువంటి క్రియలకి, ప్రతిమలకి, ఈ నీచమైన పనులకి, దేవుణ్ణి కాదని ఆయనకు విరుద్ధమై ఉన్నటువంటి ప్రతిమలను పెట్టుకున్నాం అనుకోండి, అవే మనల్ని పాడు చేస్తాయి. దేవుని శాపము వచ్చేంత వరకు సమయం అనేది మనకుండదు. వాటిని వెంబడించినట్లయితే కీడు అనేది వాటి ద్వారా మన జీవితాల్లోనికి ప్రవేశిస్తుంది. ఇక దేవుని తీర్పు మరలా అలాగుంటుంది. పాత నిబంధన కాలంలో మీరు ఒకసారి చూసినట్లయితే ఆయనను విసర్జించినటువంటి వారి జీవితాలు కీడుకి నాశనానికి దగ్గరైనాయి. ఎందుకంటే వాటిని వెంబడించడం వల్ల. న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఇశ్రాయేలీయులు వారు ప్రభువుని కాదని వారికి ఇష్టమైనటువంటి వాటిని అనుసరించడం వల్ల, ఆ పరిస్థితుల్లో ప్రభువుని కాదని వేరేటువంటి దేవతలని అనుసరించడం వల్ల వారు ఇబ్బందులు పడినట్లు, అవి వారికి శ్రమను తెచ్చిపెట్టినట్లు కనబడతా ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా వేరే వాటిని మనం కలిగినట్లయితే అదే జరుగుతుంది. కనుక లేఖనం చెప్తా ఉన్నది ఏమిటంటే, మన ప్రభువుని మాత్రమే మనం సేవించాలి. చెప్పేటోడు 190 చెప్తాడు, 190 చెప్తాడు చెప్పేటోడు. విశ్వాసం అనేది క్రీస్తు మీద మాత్రమే ఉండాలి. తండ్రి దేవుడు నిర్ణయించినటువంటి మన క్రీస్తు మీద మాత్రమే ఉండాలి. అపోస్తులైనటువంటి పౌలు ఖండితంగా అరటికాయ వదిలిచి నోట్లో పెడతారు చూడండి, అట్లాగా పౌలు సూటిగా చెప్తా ఉన్నాడు. అరటికాయ ఒలిచి నోట్లో ఎట్లా పెడతారు, అట్లాగా సూటిగా దైవజనుడు చెప్తా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అవును. 8వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుంది 9వ వచనం. 8వ వచనంలో అయితే ఇంకా సూటిగా, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అగును గాక. మేము ఏదైతే చెప్పినామో అది కాక, అనగా క్రీస్తు రక్షకుడు, ఇది కాకుండా తప్పు మేమేదో మబ్బుగా ఉండి రాత్రి సరికి నిద్రపోక అట్లా చెప్పును, కానీ అప్పుడు అది కాదు, యేసు ప్రభు కాదు, ఇదిగో ఇంకొక ఆయన అని చెప్పునని మేము ఒకవేళ అట్లా చెప్పినాం అనుకోండి, మా మాట కూడా నమ్మొద్దు. మేము ఒకప్పుడు ఏం చెప్పాం మేము, నేను మొదటి నుంచి ఏం చెప్తా ఉన్నా, దేవునికి స్తోత్రం, క్రైస్తవులాడు మొదటి నుంచి సువార్త వాక్యాల్లో ఏముంది, క్రీస్తు మాత్రమే రక్షకుడు అని నేను చెప్తా ఉన్నా కదా. అలాగనే పౌలు కూడా ఏం చెప్తా ఉన్నాడు అంటే, నేను మొట్టమొదటి నుంచి ఏం చెప్తా ఉన్నా, క్రీస్తే రక్షకుడు అని చెప్పా కదా, ఆ మాట మీదనే ఉండండి. ఒకవేళ తర్వాత మేము మాట మార్చి క్రీస్తు రక్షకుడు కాదని చెప్పినా అనుకోండి, నమ్మొద్దు. అలాగనే పరలోకంలో నుంచి ఒక దూత వచ్చి
దూత వచ్చి, అయ్యా మీరేంది ఇట్లాగా ఈయన వెంబడిస్తా ఉన్నారు, ఈయన కాదు ఇంకొక ఆయన అని చెప్పిండు అనుకోండి, అది కూడా నమ్మొద్దు. క్రీస్తు మాత్రమే మన దేవుడు, మన రక్షకుడు. ఆయనను మాత్రమే మనం వెంబడించాలి, మరి ఎవరిని వెంబడించొద్దు. సూటిగా వాక్యము సెలవిస్తా ఉంది. ప్రభు అందుకే సాతానుతో చెప్తాడు, సాతానా పో, మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి మాత్రమే నేను మొక్కుతా, ఆయనను మాత్రమే సేవిస్తా, మరొక దానిని నా ఎలాకల నా ఎలాకల అంటే ఏ విధంగా కూడా దరిదాపుల్లో కూడా రానివ్వను మరొక దానిని. తండ్రి అయినటువంటి యెహోవా మాత్రమే, ఆయన యొక్క అభిషిక్తుడైనటువంటి క్రీస్తు మాత్రమే ఈ రక్షకుడు. ఈ ప్రభు అయిన క్రీస్తు మన రక్షకుడు. ఈయనను మాత్రమే మనము సేవింపాల, మరొక దానిని వెంబడించవద్దు. శ్రమలకి శాపాలకి గురి కావద్దు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అలాగా ఉపవసించి ప్రార్థించుకుందాం. కనికరము కలిగిన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమందు మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా, అయ్యా చెప్పబడినటువంటి వాక్యమును నీరు కట్టి ఫలింపచేసి ప్రతి మనుషుని యొక్క హృదయంలో ఉన్నటువంటి క్రీస్తుని కాక మరొక విధమైనటువంటి క్రియలను, మరొక ఇదిగో తండ్రి వ్యర్థమైనటువంటి వాటిని ఎవరైతే కలిగి ఉన్నారో అటు వాటిని అన్నిటిని కూడా మీ దయగలిగినటువంటి వాక్యము చేతనైనా కొట్టివేసి వారి హృదయాలలో ఉన్నటువంటి మరొక అయ్యా ఇదిగో తండ్రి బలహీనతలను తండ్రి తొలగించి మీ పరిశుద్ధమైనటువంటి వాక్యము వారి హృదయాలను బలపరచున్నట్లు నీవు సజీవుడవు, నీ శ్రేష్టమైనటువంటి నామము నిత్యము నిల్చున్నది. ఈ క్రియలు, ఈ వాక్యము, ఈ శాశ్వతమైనటువంటి కృప శాశ్వతమని బలహీనతలో ఉన్నటువంటి అనేకులకు నీ కార్యముల ద్వారా బయలుపరిచి, నీ కార్యముల ద్వారా వారి హృదయాన్ని నీ తట్టుగా తిప్పమని, శక్తి చేత కాక బలము చేత కాక మీ పరలోకపు ఆత్మ చేత గొప్పగా తండ్రి బలహీనులై ఉన్నటువంటి వారిని మీ తట్టుగా తిప్పమని, తద్వారా వారు మిమ్మును మాత్రమే సేవించుటకు వారిని బలపరచమని మీ పాదముల యొద్ద ఈ విన్నపాలను ప్రతిష్ఠించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడై ఉన్న మన ప్రభు కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.